తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని అన్నారు హోంమంత్రి నాయన నరసింహారెడ్డి. తెలంగాణలో టీడీపీ ఉనికిలో లేదన్నారు. ఉన్న ఒక్క రేవంత్ రెడ్డి మంత్రులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్ పాలన టీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమేనా అని దిగ్విజయ్కు సవాల్ విసిరారు హోంమంత్రి నాయని. ఉత్తమ్ మాటలన్నీ ఉత్తుత్తివేనన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రపంచం ఇంత ప్రజల సపోర్ట్ ఉన్నాక కూడా కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ లేనే లేదు. ఎవడో ఒక బుడన్ ఖాన్ ఉన్నాడు, వాడేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అందరి మంత్రుల పైన ఆరోపణ చేస్తే రోజు పేపర్లో వస్తుందని చెప్పని తప్పుడు ఆలోచనలతోటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్లకు కాలు కింద మన్ను కదిలిపోతుంది. దాన్ని టాలరేట్ చేయలేక ఆయన దిగ్విజయ్ సింగ్ వచ్చాడు, పెద్ద మనిషి. ఆయన వచ్చి మాట్లాడతాడు మా పరిపాలన గురించి. నీ కాంగ్రెస్ పరిపాలన, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లా ఉండే, ఇవాళ టీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది? రా, ఛాలెంజ్ చేస్తాం, రా చౌరస్తాకు రా, ఎంక్వైరీ పెడదాం, ప్రజల అభిప్రాయం తీసుకుందాం. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్త మాటలు పట్టించుకొని దిగ్విజయ్ గుండు కూడా ఆయన స్థాయిని